నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి కాంప్లెక్స్ బేస్మెంట్లో దాదాపు 31 ఏళ్ల తర్వాత తిరిగా శివయ్యకి పూజలు ప్రారంభించారు. ప్రార్థనా మందిరంలోని భూగర్భ గృహంలో హిందువుల దేవతా విగ్రహాలకు బుధవారం రాత్రి పూజలు చేశారు. దీనికోసం ఒక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. వారంలోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే సీల్ వేసి ఉన్న భూగర్భ గృహం మార్గాన్ని తెరిచి ఏర్పాట్లు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ రాజలింగం, పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయ ద్వారం కాంప్లెక్స్లోకి ప్రవేశించి అధికారులు బారికేడ్లు తొలగించి పరిసరాలు శుభ్రం చేయించారు. 1 గంట సమయంలో గణేష లక్ష్మి పూజతో ప్రారంభించి ఆ తర్వాత నంది మహారాజు ఎదుట పూజలు చేశారు. హారతితో పాటు మంగళ వాయిద్య శబ్దాలు చేసి దీపాలు వెలిగించారు. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సుమారు 2 గంటలకు కాంప్లెక్స్ నుంచి బయటకొచ్చారు. అయితే జ్ఞానవాపి మసీదులో శివయ్య ఆసనాలు లింగ రూపం ఉందని అసలు ఎలా నిర్ధారించారు? ఏఎస్ఐ రిపోర్ట్లో ఏం తేలింది? జ్ఞానవాపి మసీదులో పూజలు చేయడానికి 31 ఏళ్లు ఎందుకు పట్టింది? ఈ స్టోరీ బోర్డులో క్లుప్తంగా చూద్దాం. 1993 వరకు మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో బేస్మెంట్లో ఉన్న విగ్రహానికి పూజలు జరిగేవి. కానీ 1993 డిసెంబర్ తర్వాత పూజారి వ్యాస్ని మసీదు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బేస్మెంట్లో జరగాల్సిన రాగ భోగ తదితర వైదిక కార్యక్రమాలు నిలిచిపోయాయి. అప్పట్లో ఎలాంటి కారణం చూపకుండానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ పూజలను నిలిపివేసింది. బేస్మెంట్లో ఉన్న విగ్రహాలకు నిత్య పూజలు జరగడం అవసరం, ఇది మా హక్కు అని నొక్కి చెప్పింది. హిందూ పక్షం బేస్మెంట్లో పూజలు నిర్వహించుకోవడానికి వీలైన ఏర్పాట్లు చేయడానికి రిసీవర్ను నియమించాలని కోర్టు దావాలో డిమాండ్ చేసింది హిందూ పక్షం. రిసీవర్ను నియమించాలనే హిందూ పక్షం డిమాండ్ను వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేష్ అంగీకరించారు. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ను బేస్మెంట్ రిసీవర్గా నియమించారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణ మ్యాప్లో వ్యాస్ బేస్మెంట్ ఎక్కడుందో చూపించారు. జ్ఞానవాపికి సంబంధించి 1936లో దిన్ మహ్మద్ కేసులో దాఖలైన మ్యాప్లో దక్షిణం వైపున ఇంగ్లీష్లో వ్యాస్ యాజమాన్యంలోని బేస్మెంట్ అని రాసి ఉంది. సోమనాథ్ వ్యాస్ దాఖలు చేసిన పిటిషన్లోని మ్యాప్ ప్రకారం బేస్మెంట్ ఎదురుగా నంది, కుడివైపున గౌరీ శంకరుడు, ఎడమవైపున బరధారి ఉన్నాయి. అక్కడే వ్యాస్ గద్దె, బావి, రావి చెట్టు, వినాయకుడు కనిపిస్తాడు. బరధారి పక్కనే మహాకాళేశ్వరుడు కూడా కనిపిస్తాడు. జ్ఞానవాపి ప్రాంగణం చుట్టూ ఉన్న భూమిపై హిందూ పక్షానికి హక్కులున్నట్టు మ్యాప్ చూపించారు సోమనాథ్. జ్ఞానవాపి భూ యాజమాన్య హక్కులను కోరుతూ 1991లో సోమనాథ్ వ్యాస్ కోర్టులో దావా వేశారు. అప్పుడు సోమనాథ్ వ్యాస్ వయసు 61 ఏళ్లు. జ్ఞానవాపి కాంప్లెక్స్ పెద్దను తానే అని చెప్పుకొని వచ్చారు. అలాగే కాశీ విశ్వనాథుడి స్నేహితుడినని చెబుతూ సోమనాథ్ జ్ఞానవాపి స్థలంపై కోర్టులో కేసు వేశారు. బేస్మెంట్ దక్షిణం వైపు ఉంది, తూర్పు వైపు ఆలయం ఉంది. దాని స్థలమంతా 1991లో నా అధీనంలో ఉంది అని సోమనాథ్ వ్యాస్ తన పిటిషన్లో రాశారు. హిందువులు దీనిని ఆది విశ్వేశ్వరుడి ఆలయంగా భావించి పూజలు చేశారని, ప్రదక్షిణలు కూడా చేస్తారని పేర్కొన్నారు. బేస్మెంట్ స్థలం, దాని కింద ఉన్న భూమంతా తన ఆధీనంలో ఉన్నప్పుడే అక్కడ ఉన్న నిర్మాణం పైన మసీదు ఉండేదని, అదిప్పుడు యాజమాన్య హక్కులు ఉంటాయని, అది తనకు హిందువులకు చెందుతుందని చెప్పారు. పండిత్ సోమనాథ్ మార్చి 7వ తేదీన 2000వ సంవత్సరంలో మృతి చెందారు. ఆ తర్వాత ఈ కేసులో 5వ కక్షిదారి న్యాయవాది అయిన విజయ్ శంకర్ రస్తోగి కోర్టులో పోరాటం చేశారు. స్వయంభూ అయిన ఆది విశ్వేశ్వరుడి స్నేహితులుగా వీరు పోరాటం చేశారు. డిసెంబర్ 2019లో బాబ్రీ మసీదు, అయోధ్య రామాలయ వివాదం తీర్పు వెలువడిన నెల తర్వాతే జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలని డిమాండ్తో వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. 2020లో వారణాసి కోర్టు ఒరిజినల్ పిటిషన్ పై విచారణ జరిపించాలనే డిమాండ్ వచ్చింది. 2020లో అలహాబాద్ హైకోర్టు సివిల్ కోర్టు విచారణపై స్టే విధించి ఈ విషయంలో తన తీర్పును రిజర్వులో ఉంచింది. 2021లో హైకోర్టు నిషేధానికి భిన్నంగా వారణాసి సివిల్ కోర్టు ఈ కేసును ఏప్రిల్లో తిరిగి తెరిచి మసీదులో సర్వేకు ఆదేశించింది. 2021లో దీనిపై మసీదుకు చెందిన వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మరోసారి స్టే విధించింది.
మళ్ళీ 2021లో ఆగస్టులో 5గురు హిందూ మహిళలు శృంగార గౌరీదేవి ఆరాధన కోసం అనుమతి ఇవ్వాలంటూ వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2022లో సివిల్ కోర్టు ఏప్రిల్లో జ్ఞానవాపి మసీదు సర్వేకు వీడియోగ్రఫీకి ఆదేశించింది. 2022లో ఈ ఆదేశాలను మసీదు ఇంతజామియా అనే సాంకేతిక అంశాల ఆధారంగా సవాలు చేస్తూ హైకోర్టుకు ఎక్కింది. కానీ హైకోర్టు దీనిని తిరస్కరించింది. 2022లో మేలో జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీకి సంబంధించి మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2022లో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించక ముందే సర్వే రిపోర్టును మే 16న సమర్పించారు. దీంతో వారణాసి సివిల్ కోర్టు మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు అక్కడ నమాజును కూడా నిషేధించింది. 2022లో మే 20న ఈ కేసును సుప్రీంకోర్టు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసి దీనిపై విచారణ అవసరమో కాదో తేల్చాలని ఆదేశించింది. 2023లో జూలై 21న బెనారస్ కోర్టు ఏఎస్ఐ సర్వేకు ఆదేశించింది. 2023లో ఆగస్టులో అలహాబాద్ హైకోర్టు సర్వేకు అనుమతించింది. 2024లో ఈ కేసుకు సంబంధించి ఏఎస్ఐ సర్వే రిపోర్టును సంబంధిత పార్టీలకు ఇవ్వాలని వారణాసి జిల్లా జడ్జి ఆదేశాలిచ్చారు. ఏఎస్ఐ నివేదికలో మసీదు సముదాయం హనుమంతుడు, గణేషు, నందితో సహా హిందూ దేవతల విగ్రహాలు, శకలాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. శివలింగం, విష్ణువు, గణేశుడు, కృష్ణుడు, హనుమంతుడితో పాటు వివిధ శిల్పాలు, విగ్రహ శాసనాలు ఏఎస్ఐ సర్వేలో కనపడ్డాయి. సర్వే సమయంలో అనేక యోని పట్టాలు, శివలింగం యొక్క ఆధారం కూడా కనపడ్డాయి. దిగువ భాగం తప్పిపోయిన శివలింగం కూడా కనుగొన్నారు. దేవనాగరి, గ్రంథ, తెలుగు మరియు కన్నడ లిపిలలో 32 శాసనాలు కనుగొన్నారు ఏఎస్ఐ. ఈ సర్వే ఆధారంగా జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతిచ్చింది వారణాసి కోర్టు. అంతేకాదు, వారం రోజుల్లో పూజలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సీల్ చేసిన 10 సెల్లార్లలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ఈ తీర్పు రాగానే అర్ధరాత్రి నుంచే పూజలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఆ జ్ఞానవాపి మసీదు ప్రాంగణమంతా శివయ్య నామస్మరణతో మారుమ్రోగిపోనుంది. అయోధ్య ఎలా అయితే తెచ్చుకున్నామో జ్ఞానవాపి కూడా ఆ శివయ్య సొంతం కావాలని, మన హిందూ ఆలయాలు మన హిందూ పరం కావాలని మనమందరం కోరుకుందాం. జై హింద్.